అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈరోజు నా చేతిలో ఉన్న ప్రోడక్ట్ పిల్గ్రిమ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా పిల్గ్రిమ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ రివ్యూ అయితే ఇచ్చాను. కాకపోతే అది రోజ్మెరీ ఉంటుంది, ఇందులో వచ్చేసి మనకి రెడ్ ఆన్సర్ అండ్ అనగిన్స్ ఉంటుంది. సో ఈ రెండు షాంపూలో ఏది రాసుకుంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలానే హెయిర్ గ్రోత్ ఉంటుంది అని ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో నేనైతే రీసెంట్ టైంలో ఈ షాంపూ యూజ్ చేశాను. 2-3 బాటిల్స్ అయితే కంప్లీట్ చేశాను. సో నాకు ఇది రాసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వీళ్ళు అది కూడా షేర్ చేసుకుంటాను. సో ఇది మనకి 200 ml క్వాంటిటీ వచ్చేసి మనకి 345 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్ లోనే తీసుకోండి. సో షాంపూ వచ్చేసి మనకి థిక్ గా ఉంటుంది, టెక్స్చర్ వచ్చి అంటే మనకి కండిషనర్ రాసుకుంటే అలా ఉంటుంది, థిక్ గా అలానే ఉంటుంది. అండ్ ఇదైతే మనకి మరి అంత ఫార్మింగ్ అయితే అవ్వదు, మైల్డ్ గా ఫార్మింగ్ ఉంటుంది. సో హెయిర్ ఏమంటే మనకి డ్రై అయితే చేయదు. అండ్ ఇది రాసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. హెయిర్ ఫాల్ ఉన్నా సరే అది కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది. నేను ఆల్రెడీ పిల్గ్రిమ్ లోనే రోజ్మెరీ యూజ్ చేశాను, నాకైతే హెయిర్ ఫాల్ అయింది. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నాను. సో ఫస్ట్ యూజెస్ లో హెయిర్ ఫాల్ అయింది, దాని తర్వాత కొంచెం పర్లేదు అనుకున్నాను, కానీ దాని తర్వాత దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు ఇది బాగా అనిపించింది. సో మీరు ఆల్రెడీ రోజ్మెరీ యూజ్ చేసి ఉంటే ఒకవేళ మీకు అది సూట్ కాకపోతే మీరు దీన్ని ట్రై చేయండి, మీకు బాగుంటది. ఒకవేళ మీది డ్రై స్కాల్ప్ అయినా డ్రై హెయిర్ అయినా సరే మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటది. అసలు మనకి ఆయిలీగా స్కాల్ప్ అనేది ఉండదు, చాలా బాగా ఉంటది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా మీకు కనిపిస్తుంది. మీరు ఒక 2-3 వీక్స్ అలా యూజ్ చేసిన తర్వాత మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ మన హెయిర్ స్ట్రెంగ్త్ అని కూడా బాగుంటది. అండ్ అలానే మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. సో రెండు షాంపూలో బెస్ట్ ఏది అనేది వీళ్ళతో షేర్ చేశాను. నాకైతే ఇదే నచ్చింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి వచ్చేసి మీరు చూసుకుంటే రెడ్ ఎన్సిల్ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేస్తుంది, అలానే అనగి ఉండడం వల్ల ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి కొరియన్ రైస్ వాటర్ కూడా ఉంది, కొరియన్ బ్లాక్ రైస్ వాటర్. సో దాని వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది అవుతుంది అనమాట. సో అది ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ గా ఈ 3 ఉన్నాయి. సో కాకపోతే ఇందులో ఫ్రాగ్రెన్స్ ఉంది, మీకు ఫ్రాగ్రెన్స్ సూట్ కాకపోతే షాంపూని స్కిప్ చేసేయచ్చు. ఫ్రాగ్రెన్స్ సూట్ కాకపోయిన వాళ్ళకి కానీ ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది, మరి ఎక్కువ అనిపించదు కానీ ఉంటది అనమాట, స్ట్రాంగ్ గా కాకపోయినా ఉంటుంది. హెయిర్ బాగా క్లీన్ చేసేస్తుంది, మన హెయిర్ అనేది మంచిగా గ్రోతింగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ ని మనకి మంచిగా స్ట్రెంగ్తెన్ అవుతుంది మనకి రూట్స్ చూసుకుంటే. సో రెండిట్లో అయితే నాకైతే బెస్ట్ అయితే అనిపించింది. మీరు రెండు యూజ్ చేస్తారా, మీకు ఏది నచ్చింది అనేది వీళ్ళైతే కంపల్సరీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో అంతే గైస్, నా వీడియో కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలోని.